బాగున్నారా? ఈరోజు మేము సగ్గుబియ్యంతో పాయసం చేస్తున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నో యూస్. వాడు విండండి. చూద్దాం. హాఫ్ అన్ అవర్ నానబెట్టిన సగ్గుబియ్యం, పటికి బెల్లం. ఇన్స్టెడ్ ఆఫ్ పటికి బెల్లం షుగర్ కూడా యూస్ చేయొచ్చు, బట్ మేము షుగర్ని అవాయిడ్ చేస్తున్నాము. పటికి బెల్లం యూస్ చేయడం వల్ల బాడీ కూడా కూల్ అవుతుంది. రైస్ ఇప్పుడు మనం కప్పుతో 2 cups వాటర్ తీసుకుంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఈ వాటర్లో వేసేద్దాం. ఒకసారి కలుపుకొని పక్కన పెట్టాలి. 5 minutes బాయిల్ అయితే మనకి ఇది రెడీ అయిపోతుంది. ఏదో తేడాగా ఉందేంటి? ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. ఇంకొక 5 minutes తర్వాత మనం షుగర్ క్యాండీ వేసి అమ్మా తల్లి ఇంగ్లీష్ చంపుతామా. చూడండి, ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయిపోయినాయి. చూస్తుంటే మనకు తెలుస్తుంది. చూడండి, ఇది అండ్ వాటర్ కూడా బాగా చిక్కపడింది సగ్గుబియ్యంతో పాటు బాయిల్ అయ్యి. సో ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న పటికి బెల్లం ఇలా పౌడర్లా చేసుకుని వేసేసుకుందాం. స్వీట్ ఎక్కువ తింటాను అంటే ఎక్కువ వేసుకోవచ్చు, లైట్గానే వేసుకుంటాం. నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. ఇంకొక 2 minutes నుంచి మనం తీసేసుకున్నాం. మన సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. మిల్క్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, బట్ మేము మిల్క్ వేసుకోకుండా ఇలానే బాడీ కూల్ అయ్యేలా తీసుకుంటాము. ఓకే బేబీ, నువ్వు ఎలా అంటే అలా. గైస్ చూడండి, ఇప్పుడు మన సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. తాగొచ్చు, అలానే కూల్గా కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. బాడీకి కూడా చాలా కూల్ చేస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే ఇది మనకి రెడీ అయిపోయినట్టే. థ్యాంక్స్ లాట్ అండి.